ముఖ్యంగా ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని తెలివితో జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా మాట్లాడాలా. ఏం చేసినావును? ప్రొద్దుటూరులో ఒక మార్కెట్ ఉంటే దాంట్లో చెప్పా పెట్టకుండా అందరినీ పోలీసులను పెట్టి బలవంతంగా లాక్కెళ్ళి మార్కెట్ ఖాళీ చేసినావు. నీ యొక్క సొంత ఆదాయం కోసము కొత్త మార్కెట్ కట్టి అరుగులు అమ్ముకున్న చరిత్ర నీది. దొంగను, దోపిడిదారివిను. నువ్వు మాట్లాడతావు ముస్లింలకు మేలు చేసినా అని. అలాగే నువ్వు నీ దగ్గర ఉండే నాయకులు వైస్ చైర్మన్ ఖాజా కావచ్చు, అప్పుడున్న గౌస్ కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు పెట్టి వాళ్ళిద్దరికి కేసులో ఇరికిచ్చిన ఘనత నీది. అలాగే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఖాజాకు, ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్ కు ఇద్దరుకు కొట్లాట పెట్టిన కూర్చొని ఆడ చేసినారు మీరు. అలాగే ఎవరైనా గానీ ఆ రోజు మా అన్న వైసీపీలో చేరేటప్పుడు ఎన్ని మాటలు చెప్పినావును, ఏమేం వాగ్దానాలు చేసినావును, ఏం చేసినావు, ఆ కుటుంబంతోను ఏమేం చేసినావును, నువ్వు మీకు ఎన్ని కౌన్సిలర్లు గెలిపించి ఇచ్చినాము, ఎన్ని ఏకగ్రీవాలు చేసి ఇచ్చినాము, పంచాయతీ ఏకగ్రీవం చేసి ఇచ్చినాం మనము. కానీ మా అన్న చనిపోయినాక నువ్వు ఏం చేసినావు, వాళ్ళ కొడుకు ఎంత కావాలంటే అంత సతాయించినావు. మా ఏరియాలో మాకు తెలియకుండా నువ్వు ఏం చేసినావు, ఒక జెండా చెట్టు పగలగొట్టినావు. నీ సొంత ఆదాయం కోసం. అది నీ సొంత ఆదాయం కోసము. కాంప్లెక్స్ కట్టుకోవడానికి దానికి పర్మిషన్ అవసరం అంటే రోడ్డు వెడల్పు ఉండాలని ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వక్ఫ్ స్థలాలను నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టినావు. కొట్టి ఆ తర్వాత జెండా చెట్టు పగలగొట్టేటప్పుడు అడ్డం పోతే అందరిని అరెస్ట్ చేసినావు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? నువ్వా ముస్లింలకు చేసింది మేలు? ప్రతి మసీదులో కొట్లాటలు పెట్టినావును, ప్రతి చోట కొట్లాటలు పెట్టినావును. కొట్లాటలు పెట్టింది దేనికి? నిన్నటి దినమును జాఫర్ అన్నను, కటిక జాఫర్ అన్నను పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఎన్నాళ్ళైంది ఆయనను పట్టించుకోకుండాను. ఈ రోజు ఆ దుమ్ము దులిపి ఆయనకు పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఆయనకు కోఆప్షన్ ఇచ్చి ఆయనకు ఆ వార్డులో మా అన్న కొడుకు సస్పెండ్ చేసినావును. ఇండిపెండెంట్ అతను ఏకగ్రీవం అయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరన్నా పార్టీలో చేరినాక సస్పెండ్ చేసి ఉందా? ఇండిపెండెంట్ని సస్పెండ్ చేసినాక అతన్ని ఇన్ఛార్జ్ పెట్టాలా? ఎవరు? జాఫర్ అన్నను. జాఫర్ అన్న పెట్టినావను. ఎవరో ఇల్లు యాడుండే తెలియని వేరే వ్యక్తిని తీసుకుని వచ్చి నువ్వు ఆయన్ని అవమానపరిచినావు. ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టినావు. నువ్వు ముస్లింలకు మేలు చేసినావు అంటావు. మునీర్ని ఇష్టం వచ్చినట్టు సతాయించినావు. ప్రెస్ మీట్లు పెట్టి ఆఫీసర్లను పంపించి సతాయించినావు. మళ్ళా కేసులు ఎవరి మీద పెట్టలే అంటావు. నా మీద ఎన్ని కేసులు పెట్టినావు? ఒక్కటి నువ్వు అల్లా సాక్షి అంటావు, పెద్దమ్మ సాక్షి అంటావు, ఎవరు కన్యకా పరమేశ్వర సాక్ష్యము, శివాలయము, నువ్వు మొక్కని చెప్పని ఏదైనా ప్రతిదానికి సాక్ష్యం పెట్టినావు. కరెక్ట్ కదా? నువ్వు నిజాయితీగా చెప్పు. నువ్వు సౌడమ్మ కొలుస్తావు కదా, సౌడమ్మ సాక్షిగా చెప్పు. మా మీద పెట్టిన కేసులు ఒక్కటి నిజాయితీందా? ముక్తారన్న మీద పెట్టలే అంటావు. ముక్తారన్న మీద యాడ్నో కమలాపురంలో దున్నపోతు ముఖం ఉన్నట్టుంది అంటేనే దాని మీద కేసు పెట్టించావు. ఆయన మీద పెట్టించలేను. ఎవరిని వదిలిపెట్టినావు? ఆయన మా ఏరియాలో ఏం చేసినావు? నేను ఈ ఏరియాలో ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాం. మా కుటుంబం ప్రతిరోజు నేను బైక్లో తిరుగుతుంటా. మీ మాదిరి కార్లలో ఎప్పుడు వచ్చి దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పోవడం కాదు. ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలా, నా సామాజిక వర్గము, నా ప్రజలు, మా ఊరి ప్రజలు ఎవరికి ఏం కావాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మనము.